హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సో మనకి ఇది వచ్చేసి మామూలు ప్లెయిన్ బ్లౌజే. హ్యాండ్కి అదేవిధంగా నెక్కి కూడా సెల్ఫ్ పైపింగ్ అనమాట. సో ఇప్పుడు నేను మొత్తం కూడా వీడియో షూట్ చేశాను. వీడియో స్కిప్ చేయకండి. ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టేసి జాయిన్ చేశానండి. నడుం దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకుని ఇలా షోల్డర్కి తిన్నగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇటు సైడ్ కూడా అంతే, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నడుము దగ్గర ఈక్వల్గా ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. షేప్ బెల్ట్ కోసం 2 లేయర్స్ కట్ చేసుకోవాలండి. అంటే ఒకటి కొలతలతో కట్ చేసిన పీస్ ఉంటుంది కదా, ఇంకోటి వచ్చేసి వేరే క్లాత్ అనమాట. అంటే వేరే క్లాత్ అంటే నా దగ్గర లైనింగ్ క్లాత్ ఉంది. ఈ లైనింగ్ క్లాతే పెట్టేసుకుంటున్నాను ఇలా నేను చూపించినట్టు. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా ఇలా కటింగ్ చేసేయండి. ఇలా నేను చూపించినట్టు నీట్గా కటింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇటు సైడ్ కూడా అంతేలాగా ఇలా కట్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ నాకు కొంచెం అతుకులు పడతాయండి. ఇక్కడ నేను ఏం చేశానంటే ఇలా పెట్టేసి స్టిచ్ చేసేసానమాట. ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయాను. ఎక్కడైనా సరే ఇలాగా మీకు వీ షేప్ వచ్చినా ఎల్ షేప్ వచ్చినా కూడా ట్రయాంగిల్ లాగా క్లాత్ తీసుకుని మీరు ఒరిజినల్ క్లాత్కి సపరేట్ చేసేసి లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను అలాగే జాయిన్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఏ షేపు మీకు మెయిన్ డాట్ ఉంటుంది కదా, అది షోల్డర్కి తిన్నగా ఉండాలి. ఇలా నేను చూపించినట్టు షోల్డర్కి తిన్నగా ఉండాలి. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గరున్న డాట్, ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి, ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా నేను చూపించినట్టు. రెండోది షేప్ బెల్ట్ కూడా అంతే. రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ అంతే, షోల్డర్కి తిన్నగా రావాలి. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాటు, ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి, ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా నేను చూపించినట్టు స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలి. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి. ఓకేనా. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని ఇలా నేను చూపించినట్టు కింద ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. సో అయిపోయింది. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టండి. ఓకేనా. రెండు కూడా ఒరిజినల్ క్లాత్ అదేవిధంగా వేస్ట్ క్లాత్ రెండు కూడా పాదం వైపు పెట్టేసుకోవాలి. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఇలా నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. మళ్ళీ ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేసేసుకోండి. లైనింగ్ మీదే కుట్టు పడాలి. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాం. ఒకటేమో ఫ్రంట్ పార్ట్కు అడుగు భాగంలో వస్తుంది, ఇంకోటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పైకి వస్తుంది అనమాట. ఇలాగా నేను చూపించినట్టు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. ఓకేనా. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు రెండోదండి, ఇంకోటి వచ్చేసి షేప్ బెల్ట్ పైనుంచి కుట్టుకోవాలి. ఇలాగా పైన పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మెయిన్ డాట్ వచ్చేసి పాదం వైపుకి ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని ఇదంతా కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి కావాలండి. ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అనమాట. సో నేనైతే 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అయితే లేదు, ఇంకా ఒరిజినల్ క్లాతే ఉంది. ఒరిజినల్ క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేస్తాను అనమాట. ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలా నేను చూపించినట్టు స్టిచ్ వేస్తాను సరిపోతుంది. తర్వాత ఉక్సు పట్టి కుట్టే ముందు కాజా పట్టి మీద పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అని. సో నాకైతే కొంచెం ఎక్కువ వచ్చిందండి.
అందుకు నేనైతే ఒక స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి లైనింగ్ క్లాత్ కన్నా ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉందన్నమాట. తర్వాత 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి. లైనింగ్ క్లాత్ తీసుకుని నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలాగా నేను చూపించినట్టు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలాగా. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి. ఇప్పుడు నాకు కరెక్ట్గా వచ్చేసింది. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. ఇలాగా ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం. నాకు జస్ట్ ఒక గీత అంత ఎక్కువ వచ్చింది అంతే. షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం మనం. జాయిన్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని దీనిపైన బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసేసుకోండి. ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలాగ నేను చూపించినట్టు. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు దీనిపైన పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. ఇలా మొత్తం కూడా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. తర్వాత నడుము లూజ్ కూడా చెక్ చేసుకుని మార్కింగ్ వేసేసుకోండి. సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి ఇలాగ నడుము లూజ్ అనేది మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి వైపుకి, కాజా పట్టి వైపుకి ఇలాగా. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలాగా నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి. స్ట్రేట్గా కుట్టు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత నెక్ వైపుకి లైట్గా ఒక స్లోప్ ఇవ్వాలి, సరిపోతుంది. నెక్ వైపుకి స్లోప్ ఇస్తే సరిపోతుంది అనమాట. రెండో సైడ్ కూడా అంతే సేమ్. ఇప్పుడు నేను సెల్ఫ్ పైపింగ్ అండి క్రాస్ ఉన్న క్లాత్ని తీసేసుకున్నాను. ఇలాగ నేను చూపించినట్టు అన్ని పీసులు క్రాస్గా తీసుకుని ఉల్టా సీదా చెక్ చేసుకుని ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని తీసుకోవాలన్నమాట. ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకోండి. ఇది కూడా అంతే. ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా ఇది ఇంకా స్ట్రేట్గా ఉన్న పీస్ వచ్చేసి నేను హ్యాండ్కి వేస్తాను, క్రాస్గా అవసరం లేదు. నా దగ్గర ఎంత క్లాత్ ఉందో ఆ క్లాత్ అంతా కూడా ఇంకా మనకి ఈ క్లాత్లతో పని లేదనమాట. బ్లౌజ్ అంతా రెడీ అయిపోయింది కదా, ఓన్లీ మనం పైపింగ్ కోసమే క్లాత్ వాడుకుంటున్నాం. అందుకని ఎంత ఉంటే అంత మొత్తం హ్యాండ్కి అదేవిధంగా నెక్కి ఆపోజిట్లో పెట్టేసుకోండి. ఒక పీస్లో ఉన్న క్రాస్ ఇంకో పీస్లోని ఇలా చక్కగా నీట్గా నేను చూపించినట్టు అన్నీ కూడా ఆపోజిట్లో పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలాగా మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా వన్ సైడు. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకుని ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు మనం కరెక్ట్గా చూసుకోండి. మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను. ఎక్కడ సాగదీయకండి. ఎక్కడ సాగదీయకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా
ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా సాగదీస్తే పైకి ఎత్తినట్టు వస్తుందండి. ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఇవి 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇప్పుడు నేను చూపించినట్టు నీట్గా కుట్టేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి. థ్రెడ్ పక్కనే పడాలి కుట్టు. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చక్కగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని థ్రెడ్ కానీ కట్ చేసేయండి. రెండో వైపు నేను హెమ్మింగ్ చేయిస్తానండి. మీరు కావాలనుకుంటే కుట్టు వేసేసుకోవచ్చు పక్కనే. ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చక్కగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా వెళ్ళిపోండి. లాస్ట్కి వచ్చేసరికి ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేయండి. క్లాత్ ఏమో ఫోల్డింగ్ చేసేయండి లోపలికి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని కట్ చేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు కరెక్ట్గా చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. నాకైతే కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు ఇది చూడండి, షోల్డర్ వీళ్ళకి కరెక్ట్గా ఉండాలన్నమాట. అందుకు నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ దాకా వచ్చింది, తర్వాత అదంతా కూడా మనకి ఎగస్ట్రా ఖర్చు అనమాట. అయిపోయిందండి. ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని నాకు సైడ్కి అతుకులు పడతాయండి. ఈ అతుకులు కూడా వేసేసుకుంటే కానీ మనం పైపింగ్ చేసుకోలేము. ఇక నేను చూశారు కదా, ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉంది, లైనింగ్ క్లాత్ తక్కువ ఉంది. చాలామంది ఏం చేస్తారంటే ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేస్తారు. అంటే క్లాత్ ఉన్నా కూడా కట్ చేసుకుని మనకి లైనింగ్ క్లాత్తో సమానంగా ఈక్వల్గా చేసేసి మళ్ళీ ఒరిజినల్ క్లాత్కి అతుకులేస్తారు, లైనింగ్ క్లాత్ కూడా అతుకులేస్తారు. అలా అవసరం లేదు. మీకు అతుకు అనేది దేనికి పడుతుందో అది వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా నేను చూపించినట్టు ఇక్కడ కూడా అంతే చక్కగా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను హ్యాండ్కి కూడా పైపింగ్ వేస్తున్నానండి. స్ట్రేట్గా ఉన్న క్లాత్ అయినా లేదంటే క్రాస్గా ఉన్న క్లాత్ అయినా కూడా ఏం పర్లేదు. ఇలా నేను చూపించిన నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని చక్కగా రఫ్ ఇచ్చేసేయండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఇలా మొత్తం కూడా ఇలాగ మొత్తం నీట్గా కట్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి. థ్రెడ్ని కూడా రెండో వైపు నేను హెమ్మింగ్ చేయిస్తాను. వీళ్ళకి ఇష్టం ఉండదు అనమాట. థ్రెడ్ అంతే, థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు సైడ్కి కూడా హెమ్మింగ్ చేయాలి అంటారు. ఇప్పుడు ఇది కూడా అంతే. ఇలా నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకుని 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. ఇలా చక్కగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా రఫ్ ఇచ్చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి. థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా మొత్తం కూడా అంతే. ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ సమానంగా పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా ఆర్మ్ లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేసేస్తున్నానండి. కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. మిడిల్లో పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ రావాలన్నమాట. ఇలా ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ రావాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి.
మళ్ళీ ఆపోజిట్లో పెట్టేసుకుని నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా ఇలా చక్కగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి, ఇలా నేను చూపించినట్టు. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాం. సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనం బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు. రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే, రెండో హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేసుకుని వాళ్ళకి నచ్చినట్టే చిన్న సైజు షోల్డర్ అయితే వచ్చిందండి. రాకపోతే మళ్ళీ కుట్టు వేయించుకుంటారనమాట. అందుకని నేను పదే పదే మీతో చెప్తాను, కస్టమర్కి నచ్చినట్టు కుట్టాలని చెప్పేది ఏంటంటే ఇలాంటివన్నీ వాళ్ళకి ఇష్టపడతారు వీళ్ళు. అలా ఇష్టం వాళ్ళకి ఎలాగైతే ఇష్టమో అలా కుట్టామనుకోండి కస్టమర్స్ పెరుగుతారనమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసింది. ఒకవైపు అటువైపు ఒకసారి, ఇటువైపు ఒకసారి, మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేసేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు అయితే వేసేసేయండి. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోదాం. బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే, ఫ్రంట్ పార్ట్ నుంచి కాదు. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఇలా పట్టేసుకోండి కరెక్ట్గా. తర్వాత ఆర్మ్ లూజు, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. రఫ్ ఇచ్చేసేయండి స్టార్టింగ్లో. తర్వాత ఆర్మ్ లూజ్ కూడా అంతే. ఈ ఆర్మ్ లూజ్ కూడా అంతే. ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఈ కుట్టు తెగించి అక్కడ వరకు ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. ఇక స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలాగా. తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసి ఇంకొక రెండో సైడ్ కూడా అంతే, ఇలాగా డబల్ స్టిచ్చెస్ అనమాట. మొత్తానికి 3 స్టిచ్చెస్ వేసుకోవాలి పక్క పక్కనే. ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. లాస్ట్కి ఒక స్టిచ్ వేసేయండి. ఈ లాస్ట్కి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడాని. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ లూజ్ వరకు మనం కరెక్ట్గా కొలత తీసుకుని మధ్యలో మాత్రమే షేప్ ఇవ్వాలన్నమాట. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే, లూజ్ రాకుండా ఉంటుంది ఎల్బో హ్యాండ్ దగ్గర. సో రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నేను చూపించినట్టు ఇలా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా. ఇంకా నడుము దగ్గర కూడా అంతే. ఇలా మొత్తం కూడా ఉల్టా తిప్పేసుకోండి. ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలాగా ఇటు కూడా ఒక స్టిచ్ వేసేయండి. సైడ్ జాయింట్ వైపుకి ఒక స్టిచ్ వేసేసేయండి కార్నర్కి, లాస్ట్లో కార్నర్కి. అంతేనండి. ఈ వీడియో కటింగ్ అనేది ఆల్రెడీ మన స్టిచ్చింగ్ ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, కావాలంటే చూడండి. నెక్స్ట్ వీడియోనే దీనికంటే ముందు వీడియో ఉంటుంది అనమాట. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.